తెలంగాణలో బాలురతో పోలిస్తే బాలికల జనాభాలు గణనీయంగా తగ్గుతున్నాయి. గత 6 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా 2022లో ప్రతి 1000 మంది బాలురకు 907 మంది అమ్మాయిలు మాత్రమే జన్మించారు. ఈ మేరకు బాలికల జననాల నిష్పత్తి జాబితాలో తెలంగాణ దేశంలో దిగువ నుంచి 3వ స్థానంలో ఉంది. తెలంగాణ తర్వాత బీహార్లో 891 మంది, మహారాష్ట్రలో 906 మంది మాత్రమే ఉన్నారు. ఏపీలో ఈ సంఖ్య 938గా నమోదైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 2022లో జనన మరణాల నివేదికను కేంద్ర జనాభా లెక్కల విభాగం తాజాగా విడుదల చేసింది. తాజా నివేదికల ప్రకారం ముచ్చటగా 2022లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బాలురు కంటే బాలికల జననాలు ఎక్కువగా ఉన్నవి 3 మాత్రమే. ఈ మేరకు ప్రతి 1000 మంది బాలురకు అత్యధికంగా నాగాలాండ్లో 1068 మంది, అరుణాచల్ ప్రదేశ్లో 1036, లద్దాఖ్లో 1027 మంది బాలికలు జన్మించారు. దేశంలో 2021తో పోలిస్తే 2022లో మరణాలు 102 లక్షల నుంచి 86.5 లక్షలకు తగ్గాయి. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ముందు సంవత్సరం కంటే పెరిగాయి. జననాలు దేశవ్యాప్తంగా 2.42 కోట్ల నుంచి 2.54 కోట్లకు పెరిగాయి. జనన మరణాల గణాంకాల మేరకు నిఖారంగా దేశ జనాభా 1.67 కోట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా 2022లో మొత్తం 2.54 కోట్ల మందికి పైగా పుట్టగా వీరిలో బాలురు 1.33 కోట్లు అంటే 52.4% మంది, బాలికలు 1.21 కోట్లు అంటే 47.6% ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా ప్రతి 1000 మంది బాలురకు సుమారు 910 మంది బాలికలు జన్మించారు. ఈ మేరకు జాతీయ సగటు కంటే